పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అమరావతిలో సెంట్రల్ సెక్రటరియేట్ కీలక ప్రాజెక్టును మంజూరు చేసిన కేంద్రం 2,534 కోట్లతో బృహత్ ప్రాజెక్ట్ సిద్ధమైన డిపిఆర్ కేంద్ర కేబినెట్ ఆమోదం. ఒకే గొడుగు కిందకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు 22.5 ఎకరాల్లో ఆకాశ హార్మ్యాలు ఉద్యోగులకు నివాస సముదాయాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమవుతుంది. నవ్యాంధ్ర మణిహారంగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో కేంద్ర ప్రభుత్వ పాలన యంత్రాంగం అంతా ఒకే చోట కొలువు తీరనుంది. ఇందుకోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కామన్ సెంట్రల్ సెక్రటరియేట్ సిసిఎస్ నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ సిద్ధమైంది. సుమారు 2,534 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ మెగా ప్రాజెక్టు ఫైలు ఇప్పుడు కేంద్ర కేబినెట్ టేబుల్ పైకి చేరింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును 2 ప్రధాన విభాగాలుగా విభజించింది. కేంద్ర సచివాలయాన్ని 1,299.08 కోట్లతో అత్యాధునిక హంగులతో కార్యాలయ భవనాలను నిర్మిస్తారు. ఇక్కడ వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ప్రాంతీయ కార్యాలయాలు, అనుబంధ సంస్థలు కొలువుదీరుతాయి. అలాగే అమరావతిలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 1,234.91 కోట్లతో భారీ నివాస సముదాయాలను నిర్మించనున్నారు. ఇవన్నీ బహుళ అంతస్తుల భవనాలుగా రూపుదిద్దుకోనున్నాయి. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించి అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతంలో 22.53 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో 5.53 ఎకరాల్లో కేవలం సచివాలయ భవనాలు మాత్రమే వస్తాయి. మిగిలిన 15 ఎకరాలకు ఉద్యోగుల క్వార్టర్ల కోసం కేటాయిస్తారు. సిటీడబ్ల్యూడీ పర్యవేక్షణలో ఈ నిర్మాణ పనులు జరగనున్నాయి. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడంతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ అధికారులతో ఆయన నిరంతరం సంప్రదింపులు జరిపి డిపిఆర్ ప్రక్రియ వేగవంతమయ్యేలా చూశారు. ఇప్పటికే ఈ ప్రతిపాదనలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదం తెలపడంతో నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం వంటి వివిధ నగరాల్లో చెల్లాచెదురుగా ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాన్ని ఇకపై అమరావతి వేదికగా ఒకే ప్రాంగణంలో రానున్నాయి. దీనివల్ల అటు ప్రజలకు, ఇటు అధికారులకు పాలనాపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. సచివాలయంతో పాటు రాజధానికి మరో ఆకర్షణ తోడు కానుంది. హడ్కో ఆధ్వర్యంలో 10 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించాలని నిర్ణయించారు. పెద్ద ఎత్తున జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించుకునేలా దీన్ని తీర్చిదిద్దుతారు. అమరావతి నిర్మాణ పనులపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తూ మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేశారు. ఒకవైపు రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ పనులు తుది దశకు చేరుకుంటున్న తరుణంలో కేంద్ర సచివాలయం కూడా తోడవడంతో అమరావతికి అసలైన రాజధాని కల రానుంది. రాబోయే 3-4 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ నిర్మాణాలతో రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఊపు రానుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.